ధన్యవాదాలు. ఇది వ్యవసాయం మీద మాట్లాడే ముందర ఒక చిన్న రిక్వెస్ట్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారికి, స్పీకర్గా మీకు, ఈ 119 మంది ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలకు అలాగే ఎమ్మెల్సీలు 40 మందికి ఈ సభ నడుస్తున్నప్పుడు వారి వెంట వచ్చేవారు వాహనాన్ని నడిపే డ్రైవర్లు, వారి వెంబట వచ్చే గన్మెన్లు మాత్రము ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇవాళ వచ్చిన గన్మెన్లు కానీ డ్రైవర్లు కానీ ఉండడానికి, కూర్చోవడానికి, కనీసం తినడానికి, మంచినీళ్ళు తాగడానికి కూడా స్థలంను ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉంది. ఇది ఏదో ఒక రోజు పేపర్లో వచ్చిందని కాదు, నేను వారం కిందనే మాట్లాడదాం అనుకున్నాం కానీ సమయం అనుకూలించలేదు. సమయంలో మాట్లాడదామంటే 0 అవర్లో కూడా కుదరలేదు, వాంటెడ్ ఎక్కువ ఉంది కాబట్టి, క్వశ్చన్ అవర్లో మాట్లాడే పరిస్థితిలో లేదు కాబట్టి చెప్పలేదు. దయచేసి నేను రిక్వెస్ట్ ఏంటంటే, వారికి కనీసము మంచినీటి వసతి ఏర్పాటు చేసి, వారు రెస్ట్ తీసుకోవడానికి కనీసము ఎమ్మెల్యేలు వచ్చేంత వరకు 5-6 గంటలు 7-8 గంటలు వెయిట్ చేయాలి కాబట్టి ఆ గన్మెన్లు కానీ డ్రైవర్లు కానీ ఉండడానికి ఒక హాలు, అలాగే వాళ్ళు తిని రెస్ట్ తీసుకొని కూర్చోవడానికి ఇన్ని కుర్చీలు, కొంచెం ఒక జాగా చూపిస్తే బాగుంటుంది. వారు రోడ్డు మీదనే, ఫుట్పాత్ల మీదనే తినడము, అక్కడే కూర్చోవడము, ఎండలో ఇబ్బంది పడడం, వర్షంలో ఇబ్బంది పడడం, రానున్న వర్షాకాలంలో ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఒక రిక్వెస్ట్ విత్ ఫోటోగ్రాఫ్స్తో, ఇవి నేను నా ఫోన్లో తీసుకున్నవి, దీన్ని స్పీకర్ గారికి ఒకసారి ఇచ్చి ఎల్ఏ మినిస్టర్ గారు కొంచెం ఇది గ్రహించి ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను. అధ్యక్ష, మరి వెంకటరమణారెడ్డి గారు ప్రస్తావన తప్పకుండా పరిశీలన చేస్తాం అధ్యక్ష. శాసనసభ నిర్వహణ ఎప్పటి నుంచి జరుగుతుందో, ఆనాడున్న 294 మంది సభ్యులతో పాటు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు సంబంధించిన 119కి సంబంధించిన శాసనసభ్యులు మీరు కూడా అనేక మార్లు ఈ శాసనసభకు వస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ వారితో పాటు వారి గన్మెన్కి సంబంధించి కానీ, వారి వ్యక్తిగత సిబ్బందికి సంబంధించి కానీ అన్ని తీర్ల చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. సరే, ఎక్కడో ఒక రోజు 2 రోజులో, లేకుంటే మీరు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా పరిశీలన చేస్తాం. ఇది ఒక ప్రాక్టీస్, ఒక రొటీన్గా జరిగిపోతూ ఉన్న అంశం అధ్యక్ష. వారు ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు కనుక తప్పకుండా పరిశీలన చేస్తాం. ధన్యవాదాలండి. ఇకపోతే బడ్జెట్ విషయానికి వస్తే అధ్యక్ష, బడ్జెట్ ప్రిపరేషన్ చేయడము అందరికీ ఇంచుమించుగా అందరికీ తెలిసిందే. దాంట్లో పెద్దగా అనేంత అవసరం ఏం లేకుండొచ్చు. రెవెన్యూ రిసిప్ట్స్ కావచ్చు, క్యాపిటల్ రిసిప్ట్స్ కావచ్చు, అలాగే బడ్జెట్ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఆర్టికల్ 265, 266, 112 ప్రకారంగా ట్యాక్సేబుల్, నాన్ ట్యాక్సేబుల్